ఇటీవలే విడుదలైన హనుమాన్ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ సినిమా మొదలు ప్రతి మూవీని కూడా విలక్షణంగా చూపించే డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. రానున్న కాలంలో తెలుగునాట పలు ముఖ్యమైన సినిమా ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఎవరి దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయకుండానే తనకు తానుగా మూవీ మేకింగ్ నేర్చుకున్న ఏకలవ్యుడిగా ప్రశాంత్ వర్మ పేరును చెప్పవచ్చు. గతంలో తాను స్టోరీస్ చెప్పేందుకు వెళ్తే గేటు వేసి కుక్కలను వదిలిన నిర్మాత ఒకరైతే, రాత్రి 2 గంటలకు స్టోరీ చెప్పేందుకు రమ్మని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేలా చేసిన నిర్మాత మరొకరు. ఆఫీస్ బాయ్కి స్టోరీ చెప్పమన్న నిర్మాత కూడా ఉన్నారు. ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు కూడా. 8 ఏళ్ల పాటు రేయింబవళ్లు సినిమానే ప్రపంచంగా గడిపాక తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఆ ఒక్క అవకాశంతో నిలదొక్కున్నారు. తాజాగా హనుమాన్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మకి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. ప్రశాంత్ వర్మ 1989 మే 29న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో పుట్టారు. తల్లిదండ్రులు కనకదుర్గ, నారాయణరాజు. కనకదుర్గ గవర్నమెంట్ టీచర్ కాగా, నారాయణరాజు సివిల్ కాంట్రాక్టర్. ప్రశాంత్ వర్మకు ఒక సిస్టర్ ఉన్నారు. పేరు స్నేహ సమీర. ఈమె స్టోరీ రైటర్. ప్రశాంత్ వర్మ పాలకొల్లులోని సరస్వతి శిశు మందిర్లో చదివారు. ఆ స్కూల్లో రామాయణం, భాగవతం, మహాభారతం గ్రంథాలతో పాటు వేదాలకు సంబంధించిన అంశాలను కూడా చెప్పేవారు. అమ్మ మ్యాథ్స్ టీచర్ కావడంతో మ్యాథ్స్ని ఇంట్లోనే చెప్పేవారు అమ్మ. ఇక హై స్కూల్ ఎడ్యుకేషన్ కోసం వేరే స్కూల్కి మార్చారు. స్కూల్లోనూ టాపర్గా ఉండడంతో పాటు క్రికెట్ ఎక్కువగా ఆడేవారు. ఇక తల్లిదండ్రులకు సినిమాలంటే చాలా ఇష్టం ఉండేది. తండ్రి నారాయణరాజు గారు వచ్చిన సినిమా వచ్చినట్టు చూసేవారు. వారితో పాటు పిల్లలు కూడా వెళ్లేవారు. ఇంటర్ టైంలో ప్రశాంత్ వర్మ తన బర్త్డేలకు వరుసగా 5 సినిమాలు చూసేవారు. ప్రతి సినిమాను అనాలిసిస్ చేసేవారు. కె బాలచంద్ర గారు, మణిరత్నం గారు, కె విశ్వనాథ్ గారి సినిమాలంటే ఎక్కువగా ఇష్టపడేవారు. ప్రశాంత్ వర్మకు చదువులో ర్యాంకులు రావడంతో చాలా మంది మెడిసిన్ చదవాలని చెప్పేవారు. అయితే తనకంటూ ప్రత్యేకమైన లైఫ్ ఉండాలని కోరుకునే ప్రశాంత్ వర్మ ఇంజనీరింగ్లో చేరారు. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. అప్పటికే సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండడంతో మూవీ మేకింగ్ బుక్స్ ఎక్కువగా చదివేవారు. ప్రశాంత్ వర్మ దగ్గర అకాడమిక్ బుక్స్ కంటే కూడా మూవీ మేకింగ్ బుక్స్ ఎక్కువగా ఉండేవి. కాలేజ్లోనే షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టారు. మూవీ మేకింగ్ టెక్నిక్స్ని నేర్చుకున్నారు. ఇంజనీరింగ్ ఇంకా 2 సెమిస్టర్లు మిగిలి ఉండగానే ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పారు. వాస్తవానికి ప్రశాంత్ వర్మకు ఉద్యోగం వస్తే తాను ఉద్యోగం మానేయాలని తల్లి అనుకునేవారు. అయితే తాను సినిమాల్లోకి వెళ్తానని 1 సంవత్సరం ఉద్యోగం చేయాలని తల్లిని కోరారు ప్రశాంత్ వర్మ. ఇక సినిమాలో ట్రై చేయడం కోసం హైదరాబాద్కు వచ్చారు. అదే టైంలో తన సిస్టర్ స్నేహ సమీరాకు హైదరాబాద్లోనే ఇంజనీరింగ్లో సీట్ రావడంతో ఫ్యామిలీ హైదరాబాద్కు వచ్చింది. కనకదుర్గ గారు పాలకొల్లులోనే ఉండి ఉద్యోగం చేసేవారు. హైదరాబాద్ వచ్చాక పలు మూవీ మేకింగ్ కోర్సులు, వీడియోలు చేశారు. ఆ సర్టిఫికెట్లు చూపిస్తే అసిస్టెంట్ డైరెక్టర్గా తప్పకుండా అవకాశం వస్తుందనే ఆలోచన ఉండేది. ఒకరిద్దరు డైరెక్టర్ల అడ్రస్లు తీసుకుని కలిసేందుకు ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. అయినా ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారు. కొందరు డైరెక్టర్లు కలిస్తే వారికి తన సర్టిఫికెట్స్ చూపించారు. దీంతో ఆ డైరెక్టర్లు నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ కాబట్టి నీకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వలేమని చెప్పారు. చాలా చోట్ల అదే జరిగింది. ఇక తాను ఆ సర్టిఫికెట్లను చూపిస్తే పని కాదని అనుకుని తాను కాలేజ్లో ఉన్న టైంలో తీసిన షార్ట్ ఫిల్మ్ని చూపించేవారు. అయినా ఫలితం లేదు. ఇక తన తండ్రికి ఉన్న కాంటాక్ట్ల ద్వారా ఓ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం ఉందని తెలుసుకుని వెళ్ళి అక్కడ చేరారు. కాసేపటికి ఆ డైరెక్టర్ మాట్లాడుతూ, ఒరేయ్ వెళ్ళి టీ తీసుకురా అన్నారట. ఆఫీస్ బాయ్కి చెబుతున్నారేమో అనుకున్న ప్రశాంత్ వర్మ అటు ఇటు చూస్తున్నారట. అయితే ఆ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను చూస్తూ, నీకేరా చెప్పేది, అటు ఇటు చూస్తావేంటి అని ర్యాష్గా అన్నారట. అప్పటి వరకు తన ఇంట్లో కూడా ఎవరూ అలా అనకపోవడంతో చాలా హర్ట్ అయ్యారు. నేను వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్కే కదా, మినిమం రెస్పెక్ట్ కూడా లేదా అనుకుని ఆ డైరెక్టర్ ఆఫీస్లోని కిచెన్ వెనుక వైపు నుండి బయటకు వచ్చేశారు ప్రశాంత్ వర్మ. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం కుదరదు అనుకుని స్టోరీస్ రాయడంపై దృష్టి పెట్టారు. పలువురు డైరెక్టర్లను, నిర్మాతలను కలిసేందుకు ప్రయత్నించినా కుదిరేది కాదు. ఆ టైంలోనే ఓ స్టూడియో వద్ద రెగ్యులర్గా చూసిన ప్రశాంత్ వర్మకి నిర్మాత జెమినీ కిరణ్ గారు, డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారు, హీరో సందీప్ కిషన్ పరిచయం అయ్యారు. సందీప్ కిషన్కి కూడా కొన్ని స్టోరీస్ వినిపించారు. అయితే నిర్మాత దొరికే లోపు ఓ షార్ట్ ఫిల్మ్ తీద్దామని, అందుకు తాను పెట్టుబడి పెడతానని చెప్పారు సందీప్ కిషన్. అలా 2011లో దీనమ్మ జీవితం టైటిల్తో ఓ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ అందరికీ నచ్చింది. ఓవైపు సినిమా ప్రయత్నాలు చేస్తూనే మరికొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు. నిర్మాత దొరకడంతో కొన్నాళ్లకు సందీప్ కిషన్తో ఓ సినిమాకు ప్లాన్ చేశారు. నిర్మాత చెక్ కూడా ఇచ్చారు. అదే టైంలో మేర్లపాక గాంధీ కూడా సందీప్ కిషన్తో వేరే సినిమాను డైరెక్ట్ చేసేందుకు ముందుకొచ్చారు. అదే టైంలో 2 సినిమాలకు ఓకే అన్నారు సందీప్ కిషన్. అయితే ప్రశాంత్ వర్మ స్టోరీతో సినిమా తీయాల్సిన నిర్మాత ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో సందీప్ కిషన్తో సినిమా మిస్ అయింది. మేర్లపాక గాంధీ గారి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా వచ్చింది. అయితే డిసప్పాయింట్ కావద్దని ప్రయత్నాలు చేద్దాం
చేద్దామని సందీప్ కిషన్, మీర్లపాక గాంధీ, జెమినీ కిరణ్ తదితరులు ప్రోత్సహించారు. 2014లో సైలెంట్ మెలోడీ షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్లో అన్నీ డిఫరెంట్గా ఉన్నాయన్న గుర్తింపు వచ్చింది. ఆ టైంలో జీ తెలుగు ఛానల్ కోసం తమన్నాతో 6 యాడ్స్ చేయాల్సిన ముంబైకి చెందిన యాడ్ కంపెనీ చివరి నిమిషంలో రాలేదు. దీంతో అప్పటికప్పుడు ఆ యాడ్స్ చేయాల్సి వచ్చింది. ఆ ఛానల్ క్రియేటివ్ హెడ్గా ఉన్న అనురాధ గారికి జీ తెలుగులో చేస్తున్న మరో వ్యక్తి ఈ షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్పారు. దీంతో ఆమె ప్రశాంత్ వర్మను కాంటాక్ట్ అయ్యారు. క్రూ అండ్ కాస్ట్, క్రాఫ్ట్, లొకేషన్లు, ఆర్టిస్టులు, డేట్స్ ఇలా అన్ని విభాగాల్లో షార్ట్ ఫిల్మ్స్కి, ఫీచర్ ఫిల్మ్స్కి చాలా తేడా ఉంటుంది. అయినా సరే తనపై తనకు నమ్మకం ఉండడంతో ఆ యాడ్స్ చేసేందుకు ఒప్పుకున్నారు. 6 రోజుల్లో 3 యాడ్స్ చేశారు. అవి బాగా వచ్చాయి. ఆ తరువాత వివిధ కంపెనీలకు దాదాపు 50కి పైగా యాడ్స్ చేశారు. ఆ యాడ్స్ ద్వారా మరో ఛాన్స్ వచ్చింది. దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాతో నాట్అవుట్ అనే వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేశారు. ఎప్ టీవీలో వచ్చిన ఈ వెబ్ సిరీస్కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్కి ఐపీఎల్ యాడ్ కూడా చేశారు. ఓవైపు షార్ట్ ఫిల్మ్స్, మరోవైపు యాడ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటికే హీరో తేజ సజ్జా కూడా పరిచయమయ్యారు. వారి ద్వారా ఓ నిర్మాతను కలిశారు. ఆయన తన ఇంటికి పిలిపించుకుని రాత్రి 2 గంటల వరకు స్టోరీ విని స్నాక్స్ పెట్టి పంపించారు. తీరా చూస్తే ప్రహరీ గేటు వేసేసి కుక్కల్ని వదిలారు. దీంతో గోడ దూకి పారిపోవాల్సి వచ్చింది. మరో నిర్మాత వర్షం పడే టైంలో తన కారును పంపించి మరీ పిలిపించారు. రాత్రి 3 గంటల వరకు స్టోరీ విని చూద్దామని చెప్పారట. కానీ అప్పటికే వర్షం పడి ఆ ప్రాంతంలో మోకాలి లోతు నీళ్లు వచ్చాయి. వర్షం కూడా విపరీతంగా పడుతోంది. అయినా సరే ఆ నిర్మాత కనీసం ఎలా వెళ్తారు అని అడగలేదు. 2-3 కిలోమీటర్ల వరకు మోకాలి లోతులో నీళ్లలో నడుచుకుంటూ వచ్చారు. ఇంటికి వచ్చేటప్పటికి తెల్లవారింది. ఇంకో ప్రముఖ నిర్మాతను కలిస్తే ఆయన మందు తాగుతూ నిద్రపోయారు. మరో నిర్మాత ఆయన స్టోరీ వినడంతో పాటు ఆఫీస్ బాయ్కి కూడా స్టోరీ నచ్చాలని చెప్పి అవమానించారు. మరోసారి పెద్ద డైరెక్టర్ని కలవడానికి వెళ్లి లాన్లో వెయిట్ చేస్తున్నారు. అక్కడకు వచ్చిన పెద్ద నిర్మాత, ఆ డైరెక్టర్ మాట్లాడుకుంటున్నారు. అప్పటికి ప్రశాంత్ వర్మ దూరంగానే ఉన్నారు. దీంతో ఆ నిర్మాత ప్రశాంత్ వర్మను చూసి అరే ఇక్కడేం పనిరా వెళ్ళిపో అనేలా బూతు పదాలను వాడారు. దీంతో ప్రశాంత్కి కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి అవమానాలు పదుల సంఖ్యలో ఎదుర్కొన్నారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా కూడా అలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు కూడా. మరోసారి హీరో సాయిరామ్ శంకర్ని కలిసి స్టోరీ చెబితే ఆయన సరే అన్నారు. జనవరి 1 నుండి స్టార్ట్ చేద్దామని చెప్పడంతో తనకు మొదటి సినిమా ఛాన్స్ వచ్చిందని డిసెంబర్ 31 రాత్రి పార్టీ చేసుకుంటున్నారు ప్రశాంత్ వర్మ. అయితే సాయిరామ్ శంకర్ ఫోన్ చేసి స్టోరీలో మార్పులు అడిగారట. ఆ ముందు 6 నెలల నుండి అదే స్టోరీకి ఓకే చెప్పి అప్పుడు మార్పులు అడగడంతో డౌట్ వచ్చిన ప్రశాంత్ వర్మ విషయం ఏంటన్నా అని డైరెక్ట్గా అడిగారు. దీంతో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ నాకు తేజ గారి సినిమాలో చేయాలని ఎప్పటి నుండో ఉండేది. ఆయన సాయంత్రం ఫోన్ చేసి సినిమా చేస్తాను అని చెప్పారు. నువ్వు ఏమీ అనుకోవద్దు, నీతో ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా చేస్తాను అన్నారట. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అంతేకాకుండా సాయిరామ్ శంకర్తో తాను సినిమా తీసేందుకు తెచ్చుకున్న నిర్మాత కూడా తేజ సినిమా చేసేందుకు వెళ్ళిపోవడంతో ప్రశాంత్ వర్మ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆ తర్వాత వేరే వారితో 2017లో డైలాగ్ ఇన్ ద డార్క్ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్కి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటికే జెమినీ గణేష్తో పాటు మేర్లపాక గాంధీ గారు పలువురు నిర్మాతలను, హీరోల అపాయింట్మెంట్లను ప్రశాంత్ వర్మకి ఇప్పించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, వెంకటేష్ ఇలా స్టార్ హీరోల అపాయింట్మెంట్లు దొరకడంతో వారందరినీ కలిసి ఆ హీరోకి తగిన స్టోరీస్ ని చెప్పారు ప్రశాంత్ వర్మ. ఇక చిరంజీవి గారు ప్రశాంత్ వర్మ చెప్పిన ఓ స్టోరీని విని బాగుంది, వర్కౌట్ చేద్దాము అన్నారట. అయితే కథలో కొన్ని మార్పులు సూచించడంతో ఆ మార్పులు చేయడం ఇష్టం లేని ప్రశాంత్ వర్మ మరోసారి చిరంజీవి గారిని కలవలేదు. లేకపోతే తన మొదటి మూవీ చిరంజీవి గారితోనే అయి ఉండేది. ఈలోగా నిర్మాత నీలిమ తిరుమల శెట్టి గారితో మూవీ ప్లాన్ చేసినా వేరే సినిమా ఉండడంతో వర్కౌట్ కాలేదు. నార్మల్గా అయితే వేరే వారు అదే పొజిషన్లో ఉంటే ఫ్రస్ట్రేషన్ లేదా డిప్రెషన్లోకి వెళ్తారు. కానీ చిన్నతనం నుండి పట్టుదలతో ఉండే ప్రశాంత్ వర్మ కొత్త డైరీ కొనుక్కొని మొదటి పేజీలో కల్ట్, ఒరిజినల్, కమర్షియల్ హిట్ ఇలా పలు పదాలను రాసుకున్నారు. రోజు తాను స్టోరీస్ రాసుకునే ముందు ఆ పదాలను చూసి డీవియేషన్స్ లేకుండా స్టోరీలు రాసేవారు. ఇక చాలా రోజులైనా నిర్మాత దొరకడం లేదనే చర్చ రావడంతో పెద్ద సినిమా అయితే నిర్మాతలు, హీరోలు దొరకడం కష్టమని చిన్న సినిమాలు చేయాలని నిర్మాత జెమినీ కిరణ్ సూచించారు. అప్పుడు మరో కథను ఎంచుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు హీరో రవితేజ గారి అపాయింట్మెంట్ దొరకడంతో ఆయన్ను కలిసి ఓ స్టోరీ చెప్పారు. ఆయనకు స్టోరీ చెప్పడం అయిపోయాక తన ప్రీవియస్ షార్ట్ ఫిలిమ్స్ స్టోరీస్ గురించి నార్మల్గా డిస్కషన్ చేస్తూ మరో స్టోరీ కాన్సెప్ట్ చెప్పారు. అది రవితేజకు బాగా నచ్చింది. దీంతో ఆ ఫిలింని నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పారట. అయితే తాను చేసే మొదటి సినిమా కాబట్టి మీరు నిర్మాత అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, అంతేకాకుండా తన స్టోరీ మాస్ ఆడియన్స్ కూడా కనెక్ట్ కాకపోవచ్చని రవితేజతో చెప్పారు ప్రశాంత్ వర్మ.
దీంతో రవితేజ్ గారు మాట్లాడుతూ ఈ మూవీని ఎవరూ చేయకపోతే నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి పంపించారు. ఇక డైలాగ్ ఇన్ ద డార్క్ షార్ట్ ఫిల్మ్ చూసిన హీరో నాని ఓ రోజు ప్రశాంత్ ని పిలిపించారు. అప్పటికే హీరోయిన్ కాజల్, తమన్నా, రెజీనా, నిత్యా మీనన్లు ప్రశాంత్ వర్మకి పరిచయమయ్యారు. హీరో నానిని కలిసి ఓ స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ విన్నాక తాను ప్రొడ్యూస్ చేస్తానని, మీరు ఏర్పాట్లు చేసుకోవాలని నాని ముందుకొచ్చారు. ఈ స్టోరీ విన్న కాజల్ అగర్వాల్ కూడా తాను ప్రొడ్యూస్ చేస్తానని అన్నారు. అయితే నాని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పడంతో వారు సరే అన్నారు. అలా వచ్చిందే ఆ సినిమా. హీరో నాని, ప్రశాంతి త్రిపర్ణిని నిర్మాతలుగా వచ్చిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బా, సివిఎల్, ప్రియదర్శి, ఔస్రాల శ్రీనివాస్, మురళీ శర్మలు నటించారు. ఈ మూవీలో నటించేందుకు మురళీ శర్మ గారికి డేట్స్ లేవు. హీరో నాని ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలుసుకుని డేట్స్ ను అడ్జస్ట్ చేశారు. సైకలాజికల్ క్రాస్ జోనర్ లో వచ్చిన ఈ మూవీలో ఓ సీన్ లో ఈషా రెబ్బా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి ఏడ్ చేశారట. మరో సీన్ లో సీనియర్ నటులు సివిఎల్ గారు కూడా ఏడ్ చేశారట. ఈ మూవీ కోసం రెజీనా దాదాపు 8 గంటల పాటు రోప్తో వేలాడుతూనే ఉన్నారట. కొన్నిసార్లు 24 గంటల పాటు కంటిన్యూగా షూటింగ్ చేశారు. ఆ మూవీ ఫస్ట్ టైం చూసిన చాలా మందికి అర్థం కాలేదు. దీంతో ఫస్ట్ షో ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే మధ్యాహ్నానికి టాక్ మారింది. 2-3 సార్లు చూడడం లేదా కథలో పూర్తిగా లీనమైతే తప్ప ఈ మూవీ అర్థం కాదు. దాదాపు 5 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 4 గింతలు వసూలు చేసింది. ఈ మూవీకి గాను బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మేకప్ విభాగంలో నేషనల్ అవార్డులు వచ్చాయి. ఈ మూవీకి సంబంధించిన అంశం ఏంటంటే, కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్త గారు ప్రశాంత్ వర్మ వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఉండేవారు. ఆయనకు ఓసారి ఈ స్టోరీ గురించి చెప్పారు ప్రశాంత్ వర్మ. అయితే ఆ స్టోరీ వినగానే మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఇది, బాగా తీస్తే ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తాయని చెప్పడంతో పాటు ఈ మూవీలో తనను తప్పకుండా ఇన్వాల్వ్ చేయాలని అడిగారట. అయితే సినిమాలో ఎక్కడా అందుకు అవకాశం రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఓ శ్లోకం అవసరం కావడంతో ఆయన్ను ఇన్వాల్వ్ చేశారు ప్రశాంత్ వర్మ. అలా 2018లో వచ్చిన ఆ సినిమాతో ఇండస్ట్రీలో అందరినీ తన వైపు చూసేలా చేశారు ప్రశాంత్ వర్మ. ఆ మూవీకి ముందే నటి జీవితని కూడా కలిశారు, ఓ స్టోరీ చెప్పారు. అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత జీవిత గారు పిలిపించి ఓ స్టోరీ ఉందని మీరు డైరెక్షన్ చేయాలని కోరడంతో రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాను డైరెక్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. అప్పటికే తేజ సజ్జా పరిచయం ఉండడం, కోవిడ్ టైం కావడంతో ఆ అంశాన్ని కూడా యాడ్ చేసి 2021లో జాంబిరెడ్డి సినిమా చేశారు. అదే ఏడాది తేజ సజ్జా, శివాని రాజశేఖర్లు నటించిన అద్భుతం సినిమాను కూడా తీశారు. అయితే ఈ మూవీ ఓటీటీలో విడుదలైంది. ఇతర స్టోరీస్ పై దృష్టి పెట్టిన ప్రశాంత్ వర్మని ఓ మిత్రుడు తనను కలిసిన టైంలో నువ్వు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్లాలని చెప్పారట. అలా వెళ్తున్న టైంలో కనీసం రోజుకి 2 సార్లు ఆంజనేయ స్వామి పేరును గుర్తు చేసుకోవాలని చెప్పడంతో హనుమాన్ నేపథ్యంగా సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రశాంత్ వర్మ. అలా వచ్చిన కథే హనుమాన్ సినిమా. ఈ సినిమాకు చాలా అవాంతరాలు ఎదురైనా పూర్తి చేశారు. ఇటీవలే హనుమాన్ సినిమా విడుదలైంది. ఈ మూవీ రిలీజ్కి మొదట 5 థియేటర్లే దొరికాయి. తరువాత ఆ సంఖ్య పెరిగింది. ఈ సినిమా షూటింగ్లోనూ పలు ప్రమాదాలు జరిగినా వాటి నుండి బయటపడ్డారు. అందుకు తమకు హనుమాన్ సాయం చేశారని నమ్ముతామని హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మలు చెప్పారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వచ్చిన ఈ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్లు నటించారు. సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద సినిమాను ఢీకొట్టి మరీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది ఈ మూవీ. ఏకంగా 17 భాషల్లో రిలీజ్ అయింది. ఈ స్టోరీ నచ్చి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, నా వద్ద దాదాపు 40 స్టోరీలున్నాయి. ప్రతి ఒక్కటి రియల్ లైఫ్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంగా వచ్చినవే. అందులో 5 సూపర్ హీరో సినిమాలు, 1 ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ. వాటిలో అధీరకు సంబంధించిన స్టోరీ కూడా ఉంది. అధీర అంటే వెలుగు అని అర్థం. ఆ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుంది అని చెప్పారు. ప్రశాంత్ వర్మ ఫ్యామిలీ లైఫ్ అండ్ బిజినెస్ల విషయానికి వస్తే, ప్రశాంత్ వర్మ సిస్టర్ స్నేహ సమీరా కూడా స్టోరీ రైటరే. ఇప్పటికే యాడ్స్విల్, పిక్స్విల్ అనే కంపెనీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే డైరెక్టర్లకు సపోర్ట్గా ఉండేందుకు స్క్రిప్ట్ విల్ అనే స్టార్టప్ సంస్థను కూడా పెట్టారు. తాను పడిన ఇబ్బందులు అప్కమింగ్ డైరెక్టర్లకు ఎదురు కాకూడదనే ఉద్దేశంతోనే ఆ కంపెనీ పెట్టామని, పలు బ్యానర్లకు స్టోరీలు అందించామని చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే, గతంలో తాను రాసిన కొన్ని కథలను పలు బ్యానర్లకు సేల్ చేశారు ప్రశాంత్ వర్మ. 2010లో తనను టీ తీసుకురమ్మని చెప్పిన డైరెక్టర్ ఇటీవల తన తండ్రి ద్వారా హెల్ప్ అడిగారని, పాతవి గుర్తు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. ఇక గతంలో తనను బయటకు పో అని బూతులు మాట్లాడిన నిర్మాత ఇటీవల మావాడే అని చెప్పుకున్నారు కూడా. తాను గతంలో హైదరాబాద్లో కారులో తిరిగానంటే ఊళ్ళో తన తల్లి నడిచి స్కూల్కి వెళ్లేవారనే విషయం గుర్తొస్తే తనకు ఇప్పటికీ బాధ అనిపిస్తుందని చెప్పారు ప్రశాంత్ వర్మ. గతంలో ఒకరోజు 5 హీరోలను కలిసి వేర్వేరుగా నెరేషన్స్ ఇచ్చారు.
వారు స్టోరీ బాగుందని చెప్పినా సినిమాలు వర్కౌట్ కాలేదు. కొందరు హీరోలు ముందు ఒప్పుకున్న తరువాత హీరోయిన్స్ విషయంలో స్టూపిడ్ రీజన్స్ చెప్పి సినిమాను వద్దన్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు 6 ఏళ్ల పాటు ఇండస్ట్రీలోని పాలిటిక్స్ అర్థం చేసుకోవడానికి పట్టిందని, ఆ తర్వాతే సినిమా స్టార్ట్ అయిందని చెప్పారు. ఓన్లీ టాలెంట్ ఉంటే సరిపోదని అర్థమైందని, మార్కెటింగ్ కూడా ఉండాలని క్లారిటీ వచ్చిందని అన్నారు. ఆ సినిమా తర్వాత మీరు కమర్షియల్ సినిమాల వైపు డైవర్ట్ అవుతారని, మీరు ఇలాంటి సోషల్ మెసేజ్ సినిమాలే తీయాలని, అందుకు తాము ఆర్థికంగా సపోర్ట్ చేస్తామని చాలా మంది ప్రశాంత్ వర్మ అకౌంట్ నంబర్లు కూడా అడిగారట. మరికొందరు అమ్మాయిలు ఆ సినిమా చూసేటప్పుడు ఏడుస్తున్న ఫోటోలు పంపారట. తాను సినిమాల్లో నటుల పర్ఫార్మెన్స్తో పాటు స్టోరీని మాత్రమే నమ్ముతానని చెప్పారు. ఇవి ప్రశాంత్ వర్మకి సంబంధించిన అంశాలు.